హాయ్ అండి అందరికీ. మేము టూర్ వెళ్ళామని చెప్పాం కదా, ఇట్లా కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం ఆ దేవాలయాల దర్శనాలన్నీ బాగా జరిగినాయి మాకు. అన్ని టెంపుల్స్ కూడా దర్శనాలు చాలా ప్రశాంతంగా అయితే జరిగినాయి. ఇంకా ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసాము. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవాలి. అయితే మేము బ్రేక్ దర్శనానికి వెళ్ళాలి కాబట్టి మాకు టైం వచ్చేసి 10కి దర్శనం అనమాట. ఇంకా ఆ టైంకి అయితే మేము అరుణాచలం నుంచి అక్కడికి వచ్చేసాము. అయితే సర్వదర్శనానికి వచ్చేసి 24 అవర్స్ పట్టింది. మాకు బ్రేక్ దర్శనం కాబట్టి 1.5 అవర్స్ అయితే అయింది. ఆ రోజు వెంకటేశ్వర స్వామి వారికి అలంకారం లేదు మేము వెళ్ళిన రోజు అయితే. అసలు స్వామివారు చాలా చక్కగా కనిపించారు. చాలా ప్రశాంతంగా అయితే మాకు దర్శనం జరిగింది. ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయాక ప్రసాదాలు తీసుకొని మేము అక్కడ స్వామివారికి అలంకరించిన పూలతో చేస్తారు కదా, సాంబ్రాణి, అగరబత్తులు, అలాగే ధూప్ స్టిక్స్ తీసుకున్నాం అనమాట. అసలు చాలా స్మెల్ అయితే అసలు ఇల్లంతా ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో, అసలు చాలా పాజిటివ్గా ఉంది. అందుకని స్వామివారికి అలంకరించిన పూలతో అక్కడ చేస్తారు కాబట్టి అక్కడైతే ఇలా అగరబత్తులు, ధూప్ స్టిక్స్ అయితే తీసుకున్నాము. అసలు స్మెల్ ఎంత బాగుందనో, అసలు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా వీటితో పాటు అయితే మేము ఇంకా ఫ్రెండ్స్కి, బంధువులకి ఇవ్వడానికి ప్రసాదాలతో పాటు ఇలా వెంకటేశ్వర స్వామిది చిన్న విగ్రహం లాంటిది కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా వాళ్ళకి లడ్డూతో పాటు ఇలా ఇవి కూడా ఇచ్చాము. అలాగే మాకు ఇంట్లోకి వచ్చేసేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఒకటి తీసుకున్నాము. ఇలా చక్కగా పొద్దున్న సాయంత్రం అలా మంత్రాలు వస్తూ ఉంటే చాలా బాగుంది. నేను పొద్దున్నే 5 కల్లా ఆన్ చేస్తానన్నమాట. అలాగే ఇలా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఒకటి తీసుకున్నాను ఇంట్లోకి. మేము అనుకోకుండా తీసుకున్నా కానీ ఆ అమ్మవారు అయితే మా ఇంటికి శుక్రవారం రోజు వచ్చారు. అసలు పొద్దున్నే మార్నింగ్ అసలు శుక్రవారం రోజు అమ్మవారు మా ఇంటికి రావడం అయితే చాలా బాగా నచ్చింది.